शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर् शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं सम्पदः शुभं कुरु त्वं कल्याणम् విద్యార్థుల నుంచి థ్యాంక్ యూ సార్. marijuana, ఎఫెడ్రిన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ డ్రగ్స్ విషయం అసలు దాన్ని అంతు లేకుండా పోతుంది. ఒకసారి గంజాయి నల్లమందు లాంటివి పట్టుకునేటప్పుడు వారికి ఇంకా కొత్త రకాల ఈ మాదక ద్రవ్యాలు పట్టుకున్నప్పుడు దాని పేరేంటో తెలుసుకునే పరికరాలు మన దగ్గర లేక నిందితుల్ని అడిగి ఇదేం మందు ఇదేమో డ్రగ్ అని నిందితుల్ని అడిగి తెలుసుకునే దుస్థితి మనది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్సిబి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనే ఒక సంస్థను స్థాపించి దానివల్ల కూడా అరికట్టవచ్చు అని వారు ఎంతో కృషి చేస్తే తెలుసుకుంటే ఏం తెలిసిందంటే మాకు సిబ్బంది లేరు, మేమేం చేయలేకపోతున్నాం. పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ అహర్నిశలు కష్టపడుతున్నా పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రత్యేక బలగాలను దింపి పోలీస్ శాఖ కూడా ఎక్సైజ్ శాఖ కూడా అదనపు బలగాలను వారికి కూడా అదనపు అధికారాలు ఇచ్చి దీని మీద ఖచ్చితంగా మరి ఎవరైనా కానీ ఖచ్చితంగా రైడ్ చేసి పట్టుకున్నప్పుడు తప్పనిసరి ఈ మహమ్మారిని అడ్డుకట్టడం సాధ్యమవుతుంది. ఆక్టోపస్ లాంటి ఈ మహమ్మారి వలలో చెక్కి చాలామంది యువత నిర్వీర్యమైపోతున్నారు. నైజీరియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా లాంటి దేశాల నుండి మన దేశానికి అక్రమంగా దేశ సరిహద్దుల నుండి 4-5 పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నాను ఈ సభ వేదిక సందర్భంగా. జస్ట్ పిల్లలందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ హైపర్ యాక్టివ్గా కాలేజీలో కానీ స్కూల్లో కానీ డ్రగ్స్ తీసుకొని జస్ట్ వాడు అంటే పక్కన వాళ్ళకి నేర్పే విధంగా కొన్ని విషయాల్లో కొంచెం హైపర్ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు. హైపర్ యాక్టివ్గా ఉండి అసలు డ్రగ్స్ మెయిన్ సోర్స్ ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లలో ఎక్కువగా డ్రగ్స్ అనేది అమ్మకం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి పిల్లలు. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి మన ఏరియాలో, మన ఇన్స్టిట్యూట్స్ ఏరియాలో డ్రగ్స్ కానీ చిన్న వేరే పర్సన్స్ వచ్చేసి మనకి అలవాటు చేస్తున్నారు అని మీకు అనిపిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అక్కడితో ఆగిపోతుంది, అతను క్యాచ్ చేస్తాం. కానీ మనకెందుకులే మనం తీసుకోవట్లేదు కదా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారనుకో ఏదో ఒక రోజు మీ దాకా వస్తుంది అది కంపల్సరీ. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈవెన్ సొసైటీలో ఇప్పుడు తోట రామచంద్ర గారు అయితే, అశోక్ గారు అయితే, మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే జస్ట్ పోలీస్ తరఫున ఇన్ఫర్మేషన్ అనేది మీరు మాకు ఇస్తే మేము 100% ప్రివెంట్ చేస్తాం. అది మా బాధ్యత. కాన్ఫిడెన్స్ కంపల్సరీ మీ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళందరినీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది కాన్ఫిడెన్స్గా ఉంచుతాం. నో డౌట్ అట్ ఆల్. అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ 100% ఆ నెంబర్ కానీ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ 100% కాన్ఫిడెన్స్నే ఉంచుతాము. వాళ్ళని మేము 100% ఇప్పుడు తెలంగాణ పోలీస్ తరఫున ఒక ప్రత్యేకంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అనేది ఒక సపరేట్గా ఒక బ్యూరోని ఏర్పాటు చేసేసి దానికి అడిషనల్ డీజీ గారు సందీప్ సండేలియా సార్ ఆధ్వర్యంలో స్పెషల్గా క్లాసులు పెట్టేసి ప్రతి ఒక్కరికి డ్రగ్స్ గురించి అవేర్నెస్ కల్పించాలి. ఆ డ్రగ్స్ని కంపల్సరీ అరికట్టాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి క్రైమ్కి రిలేటెడ్గా డ్రగ్ వస్తుంది. అంటే లాస్ట్కి వచ్చే వరకు వాడు డ్రగ్ తీసుకొని డ్రగ్ అలవాటు అయ్యి లేదంటే డ్రగ్ కోసమో లేదంటే డ్రగ్తోనో అఫెన్సెస్ చేస్తున్నాడు, క్రైమ్స్ చేస్తున్నాడు. కాబట్టి ఈ క్రైమ్స్ని మేము ప్రివెంట్ చేయడం కోసం స్పెషల్గా ఒక బ్యూరోని ఏర్పాటు చేసేసి ఒక డీజీ స్థాయిలో అధికారి మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు.
ఇంకా ఎంటర్టైన్ ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కన్విక్షన్స్ అంటే పనిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎన్హాన్స్ చేసినాం. అంటే 5 years ఉంటే 10 years, 10 years ఉంటే 14 years, లైఫ్ కన్విక్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. డ్రగ్స్ యూజ్ చేసినా కానీ, సప్లై చేసినా కానీ, లేదంటే ఆ డ్రగ్స్ వ్యాపారం చేసినా కానీ, డ్రగ్స్ వల్ల ఎవరన్నా ఒకవేళ సంపాదన అంటే బాగా సంపాదించి వాళ్ళు పెద్ద పెద్ద మేడలు పడిన అట్లాంటి పెద్ద ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ యొక్క సంపాదన అంటే వాళ్ళ యొక్క కంప్లీట్ ప్రాపర్టీ కూడా మేము సీజ్ చేసే రైట్స్ మాకు సెక్షన్స్ సపరేట్గా ఇప్పుడు కొత్త చట్టంలో ఉన్నాయి. కాబట్టి వెరీ స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ యొక్క చట్టాన్ని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు దీంట్లో నాట్ ఓన్లీ పోలీస్, ఎవ్రీ పర్సన్ ఇస్ ఎ పోలీస్. ప్రతి పౌరుడు కూడా పోలీసే. కాబట్టి మీరందరూ ఇది మా బాధ్యతగా మీరు అంటే ఫీల్ అయ్యి మీరు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశారనుకోండి, 100% డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మేము దీన్ని చేయడానికి మేము 100% కృషి చేస్తామని చెప్పేసి చెప్తున్నాను. ఇంకోటి NDPS యాక్ట్ NDPS నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ అని ఉంటాయండి. నార్కోటిక్ డ్రగ్ అంటేనేమో ఒక ప్లాంట్ నుంచి డ్రగ్ వస్తేనేమో అది నార్కోటిక్ డ్రగ్ అంటాము. సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ అంటేనేమో అది సింథటిక్ డ్రగ్స్ అన్నమాట. అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసేసి సింథటిక్ డ్రగ్స్. అవి చాలా కాస్ట్లీ ఉంటుంది. 1 గ్రామే దాదాపు కొన్ని వేలలో ఉంటుంది. మనకి తక్కువ కాస్ట్లో దొరికేది మాత్రం నార్కోటిక్ డ్రగ్స్. అంటే నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఒక ప్లాంట్ నుంచి వచ్చేది. అంటే గంజాయి కానీ, ఓపియం పాపీ కానీ, కొకైన్ కానీ, ఇవి ఒక ప్లాంట్ నుంచి వస్తుంది. సో ఇందులో మనకి విరివిరిగా కొంచెం తక్కువగా దొరికేది మాత్రం గంజాయి. దీన్ని మనం కన్నాబీస్ సెటైవా అనే ఈ సైంటిఫిక్ నేమ్తో పిలుస్తాం. ఇది ఎక్కువగా ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో వీటిని ఎక్కువగా పండిస్తారు. సో కాబట్టి ఈ హైదరాబాద్ నుంచి అంటే ఆ ఏఓబి నుంచి వయాత్రు, భద్రాచలం, ఖమ్మం నుంచి వివిధ ప్రాంతాలకి, ఈవెన్ మహారాష్ట్ర, కర్ణాటక, ఈవెన్ ఢిల్లీకి కూడా ఇటు నుంచే వెళ్తుంది. రీసెంట్గా కూడా కరీంనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వీళ్ళు అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటారు అనమాట. సో కాబట్టి ఆ తెచ్చుకున్న వాటిలో ఆ యొక్క గంజాయి మొక్క సేమ్ ఎలా ఉంటుందంటే మీకు అవగాహన కూడా తెలుసు. బంతి మొక్క లాగా ఉంటుంది. సేమ్ ఒక బంతి పువ్వు బంతి చెట్టుని చూస్తే ఎలా ఉంటుందో దాని లీవ్స్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. సో దాన్ని ఏం చేస్తారంటే ఈ మిర్చి లేదా పత్తి అంతర్ పంటగా దాన్ని గంజాయిని వేయడం జరుగుతుంది. అక్కడ నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఆ గంజాయి మొక్కలో ఫ్లవర్స్, ఫ్రూట్స్, మళ్ళీ లీవ్స్లో ఈ యొక్క డ్రగ్ వస్తుంది. సో ఆ లీవ్స్ ఆ యొక్క విత్తనాలని తెచ్చుకొని ఎక్కడన్నా మన ఒక పూల కుండీలో లేదా చిన్న దాంట్లో వేసిన ఆటోమేటిక్గా 1 monthకి ఆ యొక్క గంజాయి మొక్క పెరుగుతుంది. దాన్ని అది పక్క దశకు వచ్చే వారికి దాదాపు 10 to 15 feet దా యొక్క స్మెల్ మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాబట్టి మీకు మీ యొక్క స్టూడెంట్స్ కానీ ఎవరైనా మీ పరిసర ప్రాంతంలో ఇటువంటి మొక్క కానీ మీకు కనబడితే ఇది కంపల్సరిగా గంజాయి అనేది అవుతుంది. కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ పోలీస్ వారికి కానీ, ఎక్సైజ్ శాఖ వారికి కానీ మాకు అందిస్తే మేము తక్షణం చర్యలు తీసుకుంటాం. రీసెంట్గా ఎస్టర్డే నేను చేసిన కేసులో నిన్న 3 వ్యక్తులకి ఈచ్ 10 years ఇంప్రిజన్మెంట్ పడింది. వాళ్ళు జస్ట్ 20 to 25 years వాళ్ళే. సో ఈ గంజాయికి తాగుడికి అలవాటు పడి మెల్లమెల్లగా వాళ్ళే చివరకు అమ్మే స్థితికి వచ్చారు. అంటే డబ్బులు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేక వాళ్ళు చిన్నగా అలవాటు చేసుకొని వాళ్ళే చివరికి గంజాయిని విక్రయించే స్థాయికి ఎదిగిపోయారు. రీసెంట్గా 3కి 10 years ఇంప్రిజన్మెంట్ పడింది. కాబట్టి ఈ గంజాయి నిర్మూలనలో ఇది ఎక్కువగా ఈ పల్లెటూర్లకు ఒకప్పుడు సిటీలోనే ఉండేది. ఇప్పుడు ఆటోమేటిక్గా జిల్లాకి పల్లెటూర్లకు కూడా ఈ గంజాయి అనేది వ్యాపించింది. కాబట్టి మీకు ఈ గంజాయికి సంబంధించిన ఈ గంజాయి నుంచి మరి సబ్స్టాన్సెస్ ఏమి వస్తాయంటే బై ప్రొడక్ట్స్, హెరస్ అదే చెరస్, నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ రూపంలో యాసిస్ ఆయిల్ అని ఉంటుంది. ఈ గంజాయి నుంచి తయారు చేసే బై ప్రొడక్ట్ ఇప్పటివరకు మాట్లాడాము. మనము భారతదేశంలో ఉన్నాము. మన భారతదేశము సత్సంప్రదాయాలకి, ఆచార వ్యవహారాలకి పుట్టినిల్లు ప్రపంచంలోనే. చాలా సిస్టమేటిక్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి సిస్టమేటిక్ సిస్టమ్ అనేది ఎక్కడా ఉండదు. ఇప్పుడు వరకు చెప్పారు కొన్ని కంట్రీస్, మనం డెవలపింగ్ కంట్రీలో ఉన్నాము. ఇప్పుడు డ్రగ్స్ అనేది అదొక ఫ్యాషన్ లాగా, అంటే మెయిన్గా విద్యార్థి లోకానికి, యంగ్ జనరేషన్, కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, ఆఫ్టర్ 10th class, మేబీ హై స్కూల్స్లో కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు, మంచి పొజిషన్లో సెటిల్ కావాలి,
ఒక ఆఫీసర్ అవ్వాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, సొసైటీలో హయ్యర్ పొజిషన్కి పోవాలని చాలామంది పేరెంట్స్, ఎవరైనా ఏ పేరెంట్స్ అయినా ఆశించి మనల్ని చదివిస్తూ ఉంటారు పిల్లలని. మరి దానికి ఎగ్నెస్ట్గా ఇటువంటి కాస్ట్లీ, ఇవన్నీ కూడా డ్రగ్స్ అనే కాస్ట్లీ ఐటమ్స్. యాక్చువల్గా ఇది లో ప్రైస్లో ఒక ఛాయ్ తాగితే 5 రూపీస్ అయిపోయినట్టు అయ్యేది కాదండి, చాలా కాస్ట్లీ అయ్యాయి. మరి పేరెంట్స్ ఇస్తున్నటువంటి మనీ, పాకెట్ మనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని దేనికోసం వాడాలి? మన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం బుక్స్ కొనుక్కోవటము, ఇంకోటి కోచింగు, ఇంకొకటి తీసుకొని మనం పర్సనాలిటీ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్కి వాడుకోవాల్సినటువంటి స్థితిలో దట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఏజ్. 50 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు, 26 ఇయర్స్ వరకు మీరు సొసైటీలో ఒక మంచి పాత్ర, రాబోయేటువంటి జనరేషన్, భారత భవిష్యత్తుకి మీ ఉన్నటువంటి వాళ్ళకి భావి భారత పౌరులు, మీరందరూ ఆ రూట్లో పోవాల్సినటువంటి సమాజంలో మరి ఇటువంటి హ్యాబిట్స్ పోవడం వల్ల ఏం జరుగుతుంది? మన బాడీ మనం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? సొసైటీలో క్రైమ్ రేట్ పెరుగుతుంది. అంటే ఇవి వాడటం వల్ల బయలాజికల్ యాక్టివిటీస్ మన బాడీలో, మన ఇంటర్నల్గా మెడికల్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు, ఇప్పుడు మన బాడీలో తీసుకోవడం వల్ల మనం ఏదో ఫుడ్ తీసుకున్నాము, ఒక ఫ్రూట్ తిన్నాము, ఇంకేదో డ్రింక్ తాగాము, ఒక ఫ్రూట్ జ్యూస్ తాగాము, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ డ్రగ్స్ వాడటం వల్ల మన బాడీలో జరిగేటువంటి బయలాజికల్ యాక్టివిటీస్, కోపం పెరిగిపోతూ ఉంది, క్రైమ్ చేసేటువంటి అలవాటు లేనటువంటి వాళ్ళు ఒక మర్డర్ చేయొచ్చు, ఒక రేప్ చేయొచ్చు, ఏదన్నా ఫ్యామిలీతో ఒకేసారి కోపం వచ్చి ఫ్యామిలీ వాళ్ళతో గొడవ పెట్టుకోవచ్చు, సొసైటీలో క్రైమ్ జరుగుతూ ఉంది. దాన్ని పూర్తిగా మన కంట్రీలో, మన స్టేట్లో మెయిన్గా ఇప్పుడు మనకు బోర్డర్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మీకు అందరికీ తెలుసు, ఏపీలో ఈ గంజా అనేది అక్కడి నుంచి సరఫరా అవుతుంది. మెయిన్గా ఆ పాడేరు, విశాఖపట్నం, విజయనగరం ఆ ఏరియాస్ నుంచి స్పెసిఫిక్గా అక్కడ కల్టివేషన్ చేస్తున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ ఏరియాస్ నుంచి వస్తూ ఉంది. మన స్టేట్లో యాక్చువల్గా లేదు, కానీ మనకంతా ఇప్పుడు మన ఫోన్లో వరల్డ్ మొత్తం ఎట్లా చూస్తున్నామో ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా జరుగుతుంది. ఎక్కడ చెక్ పోస్టులు పెట్టి ఎక్కడ చేస్తున్నప్పుడు కూడా డిఫరెంట్ షేపులో ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడో కింద పెట్టేసి, ఏదో బ్యాగ్లో పెట్టేసి, ట్రైన్స్లో కానీ, ఎయిర్లైన్ ద్వారా కానీ, బై రోడ్డు కానీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్న 2 వీలర్ మీద కూడా మనం డైలీ న్యూస్లో చూస్తూ ఉన్నాము. కానీ మరి డెవలపింగ్ కంట్రీ, మన కంట్రీ డెవలప్ కావాలి, యంగ్ జనరేషన్స్, రాబోయే భావి భారత పౌరులు, అవి మీ మీదే ఆధారపడి దేశ భవిష్యత్తు, రాబోయే జనరేషన్ మేము ఉన్నాము, మా జనరేషన్ అయిపోవచ్చుంది, నెక్స్ట్ జనరేషన్ మీరే, మీలో నుంచే ఒక ఇంపార్టెంట్ లీడర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, బిగ్ పొజిషన్లో పోవడానికి, మీ ఫ్యామిలీస్ చాలా డెవలప్మెంట్ కావడానికి ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏజ్లో, ఆ ఏజ్లో ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ తీసుకోవడం వల్ల మరి మనీ వేస్ట్, హెల్త్ పరంగా వేస్ట్, ఫ్యామిలీ మొత్తం కూడా నాశనం అయిపోతూ ఉంది. అంటే నాశనం అంటే వాళ్ళ పిల్లవాడిని చదివించాలని పంపించిన తర్వాత, ఏదో ఇటువంటి అలవాట్లు పడిన తర్వాత వాళ్ళు ఎంతో ఆశతో మా పిల్లవాడు ఏదో ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక మంచి ఉద్యోగం పొందాలి, మంచి పొజిషన్లో సొసైటీ రావాలని ఆశయంతో పిల్లలు చదివిస్తూ ఉంటారు ఎవరైనా పేరెంట్స్. ఆ పేరెంట్స్ ఆశలు ఒమ్ము చేయడం అనేది చాలా ఘోరం. మరి ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇప్పుడు యాక్చువల్గా వాడటం వల్ల ఏం జరుగుతుంది? స్మోకింగ్ అన్నారు. స్మోకింగ్ అనేది మనకి దాని మీద రాసి ఉంటుంది, ఇట్ ఈజ్ ఇంజూరియస్ టు అవర్ హెల్త్ అని చెప్పి. కానీ చదువుకుంటే మరి ఉన్నటువంటి కాలేజ్ ప్రిమైసెస్లో ఆ ఛాయ్ కావచ్చు, ఒక పాయింట్ కావచ్చు, వాటిల్లో ఎక్కడో కొద్దిమంది కొన్ని శక్తులు, అంటే షార్ట్ పీరియడ్లో కొద్ది టైంలో 1 రూపీ పెట్టుబడి పెట్టి 10 రూపాయలు రావాలి, 1 రూపీ పెట్టుబడి పెట్టి 50 రూపీస్ రావాలి. ఆ టైంలో స్వార్థపూరితంగా వాళ్ళు పిల్లలకి ఏదో ఫ్రీగా అది 10 రూపీస్ 1 రూపీకి ఇచ్చి తర్వాత ఎడిక్ట్ చేసి, అంటే అది ఎక్కడుందంటే డ్రగ్ ఎడిక్షన్, అది అలవాటైన తర్వాత అది తీసుకోకపోతే మూమెంటే ఉండదు. అంటే అంత డేంజరస్ బయలాజికల్